అమ్మ అంకుల్ కలిసి నాన్నను చంపుతుంటే చూసా. పోలీసులతో 9 ఏళ్ల బాలుడు చెప్పడంతో ఓ హత్య కేసును ఛేదించారు పోలీసులు. భర్తను భార్య చంపిన కేసులో మృతుడి 9 ఏళ్ల కుమారుడే ప్రత్యక్ష సాక్షి అయ్యాడు. ఓ మహిళ తన ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసింది. హత్య జరిగిన గదిలోనే పడుకున్న బాలుడు నిద్రపోయినట్టు నటిస్తూ ఆ హత్యను కల్లారా చూశాడు. ఆ తర్వాత తన భర్త అనారోగ్యంతో మరణించాడని తల్లి చెప్పగా, తల్లే తన తండ్రిని హత్య చేయించిందని బాలుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రాజస్థాన్లోని అల్వార్ జిల్లాలో జరిగిన హత్య సంచలనం సృష్టిస్తోంది. ఓ మహిళ ప్రియుడితో కలిసి భర్తను హత్య చేయగా వారి కుమారుడు కళ్లారా చూశాడు. తన తల్లే తండ్రిని హత్య చేయించిందని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితురాలి బండారం బయటపడింది. ఆల్వార్లోని ఖెర్లీ ఏరియాకు చెందిన మాన్సింగ్ జాతవ్, అనిత ఇద్దరు భార్యాభర్తలు. వారికి 9 ఏళ్ల కుమారుడు ఉన్నాడు. ఈ క్రమంలో అనితకు కాశీరామ్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఏర్పడింది. అనిత కిరాణా దుకాణం నడుపుతుండగా అక్కడే కాశీరామ్ కచోరీలు అమ్ముతుంటాడు. అయితే ఈ క్రమంలో వారి వివాహేతర బంధానికి అడ్డు లేకుండా మాన్సింగ్ జాతవ్ను చంపేయాలని ఇద్దరు ప్లాన్ చేశారు. అనుకున్న ప్రకారం ఈ నెల 7న అర్ధరాత్రి కాశీరామ్ మరో 3 కిరాయి హంతకులను తీసుకుని అనితింటికి వచ్చాడు. అప్పటికే మాన్సింగ్ అతని కుమారుడు వేర్వేరు మంచాల్లో నిద్రపోతున్నారు. తలుపు చప్పుడుకు బాలుడికి మెళకువ వచ్చినా ఏదో జరుగుతోందని గ్రహించి భయంతో నిద్ర నటించాడు. దాంతో నిందితుడు కూడా బాలుడు నిద్రలో ఉన్నాడని భావించి మాన్సింగ్ ముఖంపై దిండుతో అదిమి ఊపిరాడకుండా చేసి చంపారు. ఆ సమయంలో మాన్సింగ్ ఏమాత్రం కదలకుండా నలుగురు అదిమి పట్టుకున్నారు. హత్యను కళ్లారా చూసిన బాలుడు భయంతో ఏడవడంతో కాశీరామ్ బెదిరించి నోరు మూయించాడు. ఆ తరువాత మాన్సింగ్ భార్య తన భర్త ఉన్నట్టుండి చనిపోయాడని ఇరుగు పొరుక్కు చెప్పింది. అయితే మాన్సింగ్ ఇంటి చుట్టుపక్కల వాళ్లు వచ్చి మృతదేహంపై గాయాలు ఉండడంతో అనుమానించారు. పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు విచారణ చేస్తుండగా మృతుడి కుమారుడు జరిగింది చెప్పాడు. కాశీ అంకుల్ మరో 3 కలిసి మా నాన్నను చంపారని, అప్పుడు మా అమ్మ అక్కడే నిలబడి చూస్తూ ఉండిపోయిందని తెలిపాడు. దాంతో పోలీసులు అనితను, ఆమె ప్రియుడు కాశీరామ్ను అరెస్ట్ చేశారు. మిగతా 3 నిందితుల కోసం గాలిస్తున్నారు. ఇటీవల భర్తను భార్యలు చంపే ఘటనలు ఎక్కువగా జరగడం ఆందోళన కలిగిస్తోంది. రోజురోజుకి సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి. ప్రజల అవసరాలను ఆసరాగా చేసుకుని సైబర్ క్రిమినల్స్ రెచ్చిపోతున్నారు. అమాయకులకు మాయమాటలు చెబుతూ నిండా